హోలీ టీమ్స్ ప్రారంభించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని చారిత్రాత్మకంగా శాస్త్రీయంగా ఒక నూతన ఒరవడిని ఆయన క్రైస్తవ ప్రపంచంలో సువార్త చెప్పడంలో తీసుకొచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అప్పటి వరకు ప్రీచింగ్ ఆన్ స్టైల్లో నడిచేది, కానీ దేవుని సేవకుడు ఎప్పుడైతే బైబిల్ వండర్స్ అంటే టీవీ కార్యక్రమాలు ఎప్పుడైతే ప్రపంచానికి అందించాడో ఒక నూతన ఒరవడి. నేను కూడా సువార్త సేవకు రావటానికి మా తండ్రి గారు ఒక ప్రేరణ అయితే నన్ను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నా ప్రియమైన అన్న. ఈరోజున విజయవాడ పట్టణంలో గంభీరమైన సువార్త సేవ జరుగుతుంది. ఎప్పుడు కూడా సువార్త చేయాలని, పాస్టర్ అవ్వాలని, చర్చ్ను లీడ్ చేయాలని ఎప్పుడు నాకు లేదు. కానీ మా అన్న తను నడిచిన విధానం, పరిశుద్ధమైనటువంటి జీవితం, తన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం మాత్రమే కాదు, తనతో ఉన్నటువంటి అనేక మందిని యవ్వన బృందాన్ని పరిశుద్ధమైన విధానంలో నడిపించాలని గొప్ప రివైవల్ ఆయన తీసుకొచ్చాడు. ఈ రోజున ఇంత డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. రాజమండ్రి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సుమారుగా 100 దేశాలు ఆయన తిరిగాడంటే వెనకాల చాలా ప్రార్థనలు ఉన్నాయి, చాలా ప్రయాసం ఉంది. అనేక మంది మీలాంటి వారు చేస్తున్న ప్రార్థన సహకారం ద్వారానే ఈ పరిచర్యలు ఇంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయి.